శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నన్ను ఈ ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత చాలామంది కూడా సార్ మీ చేసిన వీడియో మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఇలా గురుచరిత్ర గురించి చెప్పారు, గాన్గాపూర్ గురించి చెప్పారు, సో మేము ఎలా వెళ్ళాలి, సప్తాహ పారాయణం ఎలా చేయాలి, ఒకవేళ ఖచ్చితంగా మాకు 7 days సరిపోకపోతే మేము 1 day 3 daysలో ఏదైనా చేసుకోవచ్చా, ఇలాంటివి కూడా అడిగారనమాట. అలా కూడా చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే ఇంకొంతమంది అడిగిన వాళ్ళు, సార్ ఇప్పుడు చాలామంది ప్రవచనకర్తలు కానీ లేదంటే చాలా వరకు ఈ యొక్క స్పిరిచువల్ ఛానల్స్లో కానీ సండే సూర్యభగవానుడు, మండే శివుడు, అలాగే ట్యూస్డే ఆంజనేయ స్వామి ఇలా తీసుకుంటూ పోతే, లేకపోతే థర్స్డే గురువు, లేకపోతే దక్షిణామూర్తి, ఫ్రైడే అమ్మవారు, వెన్స్డే ఇంకొక దేవుడు, సాటర్డే వెంకటేశ్వర స్వామి, ఇలా మనకి చాలామంది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవతను మనం అనుసంధానం చేసుకున్నాం కదా. సో సార్ ఇప్పుడు మేము ప్రతిరోజు కూర్చొని వీళ్ళందరికీ గురించి కూడా మనం పూజలు చేయాలా, ప్రతిరోజు వీళ్ళకి సంబంధించిన పారాయణం కానీ లేదా వీళ్ళకి సంబంధించినవి మనం చేసుకుంటూ ఉండాలా, ఎలా వెళ్ళాలి సార్, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, అసలు ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది లేకపోతే మన సనాతన ధర్మంలో ఎలా స్టార్ట్ చేయాలి, ఇంతమంది దేవతలు ఉన్నారు, మనకి కోట్ల మంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరిలో మనం ఎలా ఎంచుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చాలామంది అడిగారు అనమాట. నాకున్న కొంత నాలెడ్జ్లో నేను ఏదైతే ఫాలో అయ్యానో అది ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఇది చాలామందికి కరెక్ట్ అనిపించవచ్చు, తప్పు కూడా అనిపించవచ్చు. బట్ నేనేదైతే ఫీల్ అయ్యానో, నేనైతే కరెక్ట్ అనుకుంటున్నానో, ఒకవేళ నేను నార్మల్ ఒక యువతకి, ఒక పర్సన్కి నన్ను వచ్చి అడిగితే నేను ఏం సలహా ఇస్తానో అది నేను చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి చాలా రోజులు ఉన్నాయి, మీరు చెప్పినట్టే కరెక్టే మనకి. కానీ ఈ యొక్క బిజీ జీవితాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు అనుకుందాం, మార్నింగ్ ఎప్పుడో 7-8కి లేదా 9కి పెద్ద పెద్ద సిటీస్ లైక్ బెంగళూరు, ముంబై ఇలాంటి వాటిలో అయితే ఇలాంటి వాటిలో వెళ్తూ ఉంటారు. కానీ మార్నింగ్ వెళ్ళిపోయి వచ్చేసరికి 8-9 అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎలా మనం ప్రతిరోజు పూజలు చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అలాంటి వాటిలో అయితే ఇంకా కష్టం అవుతుంది. సో ఇప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దేవత, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాగే మీ యొక్క ఇంటి దేవుళ్ళు ఉంటారు కదా. నేనేమంటానంటే, ఫస్ట్ మీ యొక్క ఇంటి దైవాన్ని ప్రార్థించండి. అది వెంకటేశ్వర అయితే వెంకటేశ్వర స్వామి, అమ్మవారు అయితే అమ్మవారు, ఎవరైతే ఎలా అయితే మీరు కరెక్ట్ అవుతున్నారో వాళ్ళని ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మీలో కొంత పరిణితి అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి ఏం చేయాలండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామికి సాటర్డే ఏదన్నా సరే ఫస్ట్ గుడికి వెళ్ళడం స్టార్ట్ చేయండి. మీ పక్కనున్న ఇంటి పక్క ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ప్రతి చోట్ల ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది కదా. ఆ గుడిలో ఉన్నప్పుడు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు స్వామికి సంబంధించిన ఏమైనా స్తోత్రము, స్వామికి సంబంధించిన మెయిన్గా ఇంపార్టెంట్ అయిన శ్లోకం ఏంటంటే విష్ణు సహస్రం, రైట్, విష్ణు సహస్రం. సో ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రము వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. అలాగే ఫ్రైడే అయితే లలితా సహస్రనామము, అంటే అమ్మవారు అయ్యవారు ఎవరిని మీరు ఎంచుకోదలుచుకున్నారు, లేదా మీ యొక్క ఇంటి దైవం ఏంటి. ఒకవేళ ఇంటి దైవం కావాలంటే ఇంటి దైవం, లేదా మీరు ఎవరైనా బాగా కనెక్ట్ అయిన అమ్మవారు అయ్యవారు ఉంటే వారికి సంబంధించింది కూడా చేసుకోవాలి. ప్రతిరోజు ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని బాగా ప్రార్థిద్దాం అనుకున్నాను, సాటర్డేనే కాదు, మీరు మండే దగ్గర నుంచి సండే దగ్గర నుంచి కూడా విష్ణు సహస్రనామం చదవడం రాకపోతే ఫస్ట్ వినండి కూర్చొని. లేదు సార్ మాకు ఆల్మోస్ట్ 40 minutes ఉంటుంది సార్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది మేము చేయలేము అని అనుకుంటే దాన్ని 1.25లో పెట్టుకోండి స్పీడ్. అది ½ hourలోనో 25 minutesలోనో ఎప్పుడు అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు అది ఫస్ట్ వినండి. దానివల్ల ఏంటంటే మీలో కొంచెమైనా మార్పు కలుగుతుంది అనమాట. లలితా సహస్రనామం కూడా మీకు ఫస్ట్ చదవడం రాలేదు అంటే యూ కెన్ స్టార్ట్. సో అది అయిపోయిన తర్వాత ఇలా ఇంకా ఫస్ట్ మనం అయ్యవారిని అమ్మవారిని అనుకుందాం కదా. దాని తర్వాత ఒక గురువు గారు అయితే ఫస్ట్ చాలామంది గురువుగారు ఉన్నారు. ఇప్పుడు మనకి నడిచే దైవాలుగా భావించే గురువుగారు కూడా చాలామంది ఉన్నారనమాట. ఇప్పుడు గణపతి సత్యనారాయణ స్వామీజీ కావచ్చు, లేకపోతే మనకు పూర్వం ఉన్న రమణ మహర్షి గారు కానివ్వచ్చు, లేదా సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు కావచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళు. అలా ఏదో ఒక గురువుని, ఇప్పుడు సాయిబాబా కానివ్వచ్చు, దత్తాత్రేయుడు కానివ్వచ్చు, ఆ దత్తాత్రేయుల అవతారాల్లో మీకు బాగా కనెక్ట్ అయ్యే అవతారం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా కనెక్ట్ అయిన అవతారం ఏంటి, నృసింహ సరస్వతి స్వామి గానగాపూర్. అలా కొంతమందికి పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభులు కనెక్ట్ అవుతారు, లేదంటే అకల్కోట్లో ఉన్న అకల్కోట్ మహారాజ్ సమర్థ రామదాస్ గారు, లేకపోతే మాణిక్య ప్రభు. ఇలా చాలామంది మన గురు సాంప్రదాయం అనేది చాలామంది ఉందన్నమాట.
అలా ఒక గురువు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారి గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, మనకి రమణాశ్రమ లేఖలు అని చెప్పి మనకి ఖచ్చితంగా ఉంది. రమణ మహర్షి జీవిత చరిత్ర కూడా చాలా దగ్గర ఉంది. సో మీరు ఆ పుస్తకం ఒకటి కొనుక్కొని వాటిని చదవడం స్టార్ట్ చేయండి. గురువుగారిని ఎప్పుడైతే పట్టుకున్నారో మీకు అయ్యగారి యొక్క అమ్మగారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు అమ్మవారు అంటే విపరీతమైన ఇష్టం కాబట్టి ఫ్రైడే పూట లలితా సహస్రనామం చదవడము, వినడము, ప్రతిరోజు ఒకవేళ సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఒకవేళ ఉంటే అట్లీస్ట్ మార్నింగ్ అయినా సంధ్యావందనం చేసుకోండి. ఎందుకంటే ఇప్పట్లో త్రికాల సంధ్యావందనం చేయడం అనేది బిట్ డిఫికల్ట్, మనం ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి కదా. సో మీకు వీలైనంత అట్లీస్ట్ ఒక్కసారైనా సంధ్యావందనం చేసుకునేటట్టు ట్రై చేయండి ఖచ్చితంగా. సో అది చేసుకోలేని వాళ్ళు, ఇంకా ఉపనయనం కాని వాళ్ళు, లేకపోతే చేసుకోలేని వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే ఇలా మీరు స్టార్ట్ చేయొచ్చు. అలాగే చాలామంది ఇప్పుడు హనుమంతుడు అంటారు, అంటే నాకు హనుమంతుడితో నేను మాట్లాడతానండి, నేను చాలా అనుభూతి పొందుతానంటే ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. బట్ హనుమాన్ చాలీసా కూడా చదవరు అనమాట రోజు. ఇప్పుడు హనుమంతుడు అనుకున్నారు, అసలు హనుమత్ తత్వం ఏంటి? అమ్మవారు అన్నారు, అసలు అమ్మవారు మీరు ఒక దేవతల్లో కూడా సాత్విక దేవతలు, తీవ్ర దేవతలు ఉంటారు. సాత్విక దేవతల్లో లలిత అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఉంటే, మళ్ళీ తీవ్ర దేవతల్లో వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, రుద్రుడు, సో కాలభైరవుడు, వీళ్ళందరూ కూడా తీవ్ర దేవతలు అనమాట. మీరు అసలు ఏ దేవతకి మీరు కరెక్ట్ అవ్వబోతున్నారు అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మవారు అన్నారనుకోండి, అమ్మవారితో కనెక్ట్ అవుతున్నానండి, నాకు అమ్మవారు అంటే విపరీతంగా భక్తి కలిగింది అని అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు, ఫస్ట్ లలితా సహస్రనామం అన్నీ స్టార్ట్ చేస్తారు. కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఈ యొక్క ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత, ముఖ్యంగా ఫ్రైడే, ఇప్పుడు కొంతమంది అయితే ఫ్రైడే కొంచెం నాన్ వెజ్ మానేయడము ఇవన్నీ కూడా కొంచెం పాటించండి ఫ్రైడే పూట. మిగతా వాటిలో మీరు ఎలా ఉన్నా సరే ఓకే, బట్ మీరు ఎప్పుడైతే అనుకున్న రోజు ఉన్నారు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, సాటర్డే రోజు ఏమీ తినకుండా కొంచెం నిష్టగా ఉండి ఉపవాసము, అంటే అట్లీస్ట్ ఒక పూటైనా ఉపవాసం స్టార్ట్ చేసి ఇలా స్టార్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించో లేకపోతే అమ్మవారి గురించో, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను, అమ్మవారు అని అనుకున్నాను అనుకోండి, లలితా సహస్రనామం స్టార్ట్ చేస్తాను. నేను బాగా కనెక్ట్ అయిన అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారు. సో నేను ప్రతిరోజు అఖిలాండేశ్వరి అమ్మవారి స్తోత్రం చేస్తాను. సంధ్యావందనం చేసిన తర్వాత అఖిలాండేశ్వరి అమ్మవారి స్తోత్రం చదువుతాను అనమాట. చదివిన తర్వాత వీలైతే ప్రతి ఫ్రైడే లలితా సహస్రనామ స్తోత్రం వినడం కానీ లేదా చదవడం కానీ ఏదో ఒకటి చేస్తుంటాం ఉన్న టైం బట్టి. ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, దాని తర్వాత గురువు గారి గురించి కూడా మీరు స్టార్ట్ చేయండి. ఎప్పుడు చదవాలండి, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, రోజులో ఒక అరగంట. ఇప్పుడు రమణ మహర్షి గారి గురించి కానీ, లేదా సాయిబాబా గురించి అకిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన సాయి సచ్చరిత్ర పుస్తకం ఉంది, రమణాశ్రమ లేఖలు ఉన్నాయి, అలాగే శ్రీ సచ్చిదానంద స్వామీజీ వారి జీవిత చరిత్ర ఉంది. అలా రోజుకు 1 పేజ్, 2 పేజీలు, 3 పేజీలు చదవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీలోనే మీరు కొంచెం చేంజెస్ చూస్తారనమాట. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దీన్ని చదువుతూ పాటు పురాణాలని చదవటం. వేదాలని చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి అంత టైం కూడా ఉండదు, మనం వాటిని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మనకు ఉండదు అనమాట. అన్లెస్ వేదాలని వీటిని చెప్పాలంటే గురువుగారులు మనకి చెప్పాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ అలా ఇష్టం ఉంటే ఎన్నో ప్రవచనాలు వినొచ్చు. సో అది కూడా ఉంది, నెక్స్ట్ చెప్తాను. సో ముందు ఏం చేయాలంటే పురాణాలు. ఇప్పుడు అమ్మవారు గురించి బాగా తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఎలా అండి, దేవీ భాగవతం. సో దేవీ భాగవతంలో ఉన్న అమ్మవారి గురించి స్టార్ట్ చేస్తే మీరు కూర్చొని పారాయణం అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక కథగా తెలుసుకోవడం పురాణాలని స్టార్ట్ చేయండి. రామాయణం, ఇప్పుడు శ్రీరామచంద్రుడి గురించి కూడా మీరు బాగా కనెక్ట్ అవుతున్నారు. సో శ్రీరామచంద్రుడికి ఉన్నది ఏంటి, రామాయణం. సో రామాయణం చదవండి. ఇప్పుడు కృష్ణ భగవాన్ అండి, చాలామంది కృష్ణుడు అంటే విపరీతమైన ఇష్టం అని అంటుంటారు, కానీ కృష్ణతత్వం ఏంటో తెలియదు. సో కృష్ణతత్వం ఎలా తెలుస్తుంది అంటే మహాభారతం చదవండి, భగవద్గీత, అందులో అఫ్కోర్స్ భగవద్గీత అనేది ఒక పార్ట్ కాబట్టి భగవద్గీత చాలామంది వింటూ ఉంటారు, చేస్తుంటారు, కానీ దాని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం చాలా తక్కువ మంది చేస్తుంటారు అన్నమాట. సో ఎవరైతే మీరు గురువు గారు కానివ్వచ్చు, లేదా దేవత దేవుడు కానివ్వచ్చు, ఏదైనా మీరు ఒక డిసైడ్ అయినప్పుడు వాళ్ళ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం స్టార్ట్ చేయండి. చాలామంది అండి, మేము తీవ్రదేవతల ఉపాసన చేస్తున్నామండి, మేము ప్రత్యంగిరా దేవి ఉపాసన చేస్తున్నామండి అంటారు, కానీ ప్రత్యంగిరా దేవి ఎలా ఉద్భవించింది, ఎలా ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు అనమాట. సో జస్ట్ అండి మేము శత్రునాశనం కోసం ఇలాంటి చాలామంది కామెంట్లో చూశాను నేను, అందుకనే దాని గురించి ప్రస్తావిస్తున్నాను అనమాట. చాలామంది వారాహి అమ్మవారి పూజలు మనకి నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో చాలా వరకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇప్పుడు వారాహి అమ్మవారి పూజ చేద్దాం అనుకోండి, చాలామంది మంత్రోపాసన చేస్తామండి అంటారు. దానికన్నా ముందు కూడా, ఎందుకంటే మంత్రోపాసన చేయడానికి మీరు చాలా కొన్ని పద్ధతులు అవి ఫాలో అవ్వాలి, వాటన్నిటికీ ఇప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారాహి అమ్మవారి పూజ తేలిగ్గా ఎలా చేసుకోవడం అనేది మన నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో ఉంది. చాలా వరకు యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు స్టార్ట్ చేసుకున్నట్టయితే బెటర్. సో ఇప్పుడు దాని తర్వాత ఎలా అండి అంటే, మధ్యలో మీకు బోర్ కొట్టినప్పుడు ప్రవచనాలు వింటూ ఉండండి, లేకపోతే ప్రవచనకర్తల యొక్క వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియో ఛానల్స్ ఓపెన్ చేసి చూసుకోండి హ్యాపీగా.
మన చాగంటి వారి దగ్గర నుంచి, గరికపాటి వారి దగ్గర నుంచి సామవేదము, సామవేదం గారు, తర్వాత మన నండూరు శ్రీనివాస్ గారి ఛానల్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోండి. రమణ మహర్షి గారి గురించి వీడియోస్ చాలా ఉన్నాయి. సో అలా మీరు ఫస్ట్ ఒక గురువు గారిని ఆశ్రయించి, అంటే ఇప్పుడు ఆశ్రయించి అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఫిజికల్గా లేరు కదండి, మన దగ్గర కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఇప్పుడు రమణ మహర్షి గారు లేరు కదా, కానీ మీరు రమణ మహర్షి గారి గురించి తలుచుకుంటేనే మీ యొక్క జన్మ ధన్యం అవుతుందని చెప్పి మన అరుణాచలం, మీరు ఒక అరుణాచలానికి వెళ్తే కూడా, అక్కడ ఉన్న ఆశ్రమానికి వెళ్తే కూడా అక్కడ కూడా చాలామంది చెప్తారు మీకు. కాబట్టి అలా ఒక గురువుని మీరు ఫస్ట్ ఒక ఆశ్రయిస్తే ఆటోమేటిక్గా మీకు, నేను మోక్షం అలాంటి పెద్ద పెద్ద మాటలు వాడను, కానీ మీరు ఒక మంచి నడవడికలో నడుస్తారనమాట. సో మీ పేరెంట్స్ని వాళ్ళని కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే వీళ్ళకి కూడా చెప్పండి, 10 మందికి చెప్పండి. సో దట్ మన యొక్క సనాతన ధర్మం అనేది ఎంతో వ్యాప్తి చెందుతుందన్నమాట. సో వ్యాప్తి చెందడం అంటే మనం ఏదో ఇక్కడ కూర్చొని అదే పనిగా పెట్టుకోనని కాదు, మనము కరెక్ట్గా ఒక వేలో వెళ్తాము అనేది మాత్రమే ఉంది. అండ్ ఇది ఒక జనరల్ వీడియో లాగా చేశాను. దాని తర్వాత ఒక్కొక్క గురువు గారి గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ దత్తాత్రేయ స్వామి గురించి, ఎందుకంటే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి విల్ షేర్ ద ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఏ వెరీ స్లో మేనర్, ఒక గ్రాడ్యువల్గా తీసుకెళ్దామని. బట్ మీరు ఫస్ట్ ఒక గురువుని ఎన్నుకోండి, ఒక గురువుని ఆశ్రయించండి. యాక్చువల్లీ చాలామంది ఏం చెప్తారంటే గురువే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు, మీరు కాదు చూస్ చేసుకోవాల్సింది. అవన్నీ అంటాం కదా మనం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇలాంటి వాటిలో అవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడున్న విపరీతమైన సైంటిఫిక్ టెంపర్ ఉన్న బ్రెయిన్స్లో మీరు ఇలాంటివి మనం చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒక గురువుని, రమణ మహర్షి గారు అనుకున్నారు, ఫస్ట్ రమణ మహర్షి గారి తత్వాన్ని కూడా తెలుసుకోండి. ఆయన ఎవరి స్వరూపము? సుబ్రహ్మణ్య స్వామి. డైరెక్ట్గా సాక్షాత్ ఆ సుబ్రహ్మణ్య స్వామి దిగి వచ్చిన స్వరూపమే కాబట్టి ఆయన ఇలా మెల్లమెల్లగా, అసలు రమణ మహర్షి గారు ఎప్పుడు ఉండేవాళ్ళు, ఎక్కడ, ఆయన యొక్క జీవితకాలంలో ఏమేమి చేశారు, రమణ మహర్షి లేఖలు చదవడము, రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడము, అలా వెళ్ళినప్పుడే అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తే బెటర్ అనమాట. దత్తాత్రేయ స్వామి అనుకున్నారు, ఫస్ట్ మనం గానగాపూర్కి వెళ్తాము, గానగాపూర్ కాకపోతే పిఠాపురం కాబట్టి అక్కల్కోట్. ఇలా మీకు అనుసంధానమైన ప్రదేశం ఏదైతే ఉందో, నర్సోబావాడి కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రదేశం అట్లీస్ట్, ఇప్పుడు కురవపురం కావచ్చు, కురవపురం అనేది ఒక అత్యంత మహత్వపూర్ణమైన ఒక ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ గురించి కూడా చాలామంది అడిగారు. వాటిని గురించి కూడా నేను తెలుసుకున్నప్పుడు, దానికి సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో చేయగలుగుతాను. కానీ నేను ఊరికే వెళ్ళినప్పుడు 1-2 ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అలాంటివి నేను చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మెల్లగా ప్రతి ఒక్కరు కూడా లోకల్గా ఉన్న గుడికి వెళ్ళండి. అలాగే ఒక దేవత ఆర్ ఒక దేవుడు, స్వామివారు కానీ, అయ్యవారు కానీ, అమ్మవారు కానీ, అది శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా సరే, ప్లస్ ఒక గురువు గారు. సో గురువుగారి తత్వాన్ని తెలుసుకుంటూ, అలాగే అమ్మవారి, అయ్యవారి తత్వాన్ని కూడా తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్పిరిచువాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా దాంతోపాటు మీకు కావాల్సిన చిన్న పూజలు, మీకు పూజలు చేస్తే చేయండి, లేకపోతే లేదు, మనసులో ధ్యానించుకున్నా సరిపోతుంది అనమాట ఇనీషియల్గా. ఓకేనా? అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః.